పుణ్యక్షేత్రంగా ప్రత్తిపాడు శ్రీరామనామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి ఆలయం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులు గురువారం వేద మంత్రాలతో జై శ్రీరామ్ నినాదాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భజన సంకీర్తనలు, చెట్టు భజన కీర్తనలు, శ్రీరామ పారాయణం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్తలు రాసి సహకరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు విరాళాలు ఇచ్చి సహకరించిన వారికి గౌరవ అధ్యక్షులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ, సూర్య భాస్కర్నేంద్ర స్వామీజీ వేద మంత్రాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు మాట్లాడుతూ దాతల సహకారంతోనే ఇప్పటివరకు ఈ నిర్మాణం చేపట్టగలిగామని, త్వరలోనే భద్రాచలంలోని శ్రీరామ క్షేత్రం వలె ప్రత్తిపాడు ఆంధ్ర భద్రాద్రి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా సిద్ధం చేయడానికి రామభక్తులు అందరూ సహకరించాలని మీడియా ముఖంగా కోరారు. దాతల పేర్లు రామ మందిరంపై శాశ్వతంగా పొందుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థలదాత చలంకూరి భాను, కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, రెడ్నం రాజా, పుప్పాల రమణ, గానాల గంగాధర్, నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పైన కొండ మీద ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పేరుతో మరి ఒక భద్రాచలాన్ని పోలినటువంటి అద్భుతమైనటువంటి పవిత్ర క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించాము. అది గత ఫిబ్రవరి 4 నుంచి కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా మొత్తం ఆలయానికి నూతన ఆలయానికి స్లాబ్ వేసే పని, ఎందుకంటే సుమారు 5,000 చదరపు అడుగుల మండపం కలిగినటువంటి ఈ నూతన ఆలయ నిర్మాణంలో ఈ రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు స్లాబ్ వేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మన రామక్షేత్రంలో మరి ఉదయం నుంచి కూడా హరినామ సంకీర్తన, రామనామ సంకీర్తన, భజనలు, పారాయణ ఇత్యాది చెట్టు భజన మరి ఇలాంటి కార్యక్రమాలతో ఆ శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ కీర్తిస్తూ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భారతదేశంలో మనం పవిత్ర గోదావరి తీరంలో ఉన్నాము. దీన్ని ఆంధ్ర భద్రాద్రి అనే పేరుతో ఇక్కడ శ్రీరామనామ క్షేత్రాన్ని శ్రీమద్ రామాయణ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు ఆ పరమాత్మే అనేటువంటి ఈ సత్యాన్ని మనకి హనుమంతుడు మనకి రామతత్వాన్ని తెలుసుకుని చెప్పారు. దేహ దృష్టితో చూస్తే నేను నీ బంటుని అన్నారు హనుమంతుడు వారు రాముడితో. అలాగే జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశని అని అన్నారు. నేను ఆత్మభావంతో చూస్తే నేను నీవే అని ఆ పరమార్థ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖానికి మూలం ఏంటంటే ధర్మం. అలాంటి వైదిక ధర్మాన్ని మనందరం కూడా సమష్టిగా ఆచరించి మనందరి జీవితాలని కూడా ధర్మమయంగా స్వధర్మ ఆచరణలో యథాశక్తి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ సమష్టిగా సమాజ ధర్మం, సమాజంలో కూడా శాంతి, ధర్మము, సత్యము ప్రతిష్ట కావడానికి మనందరి యొక్క భజన, భక్తి, రామనామ స్మరణ, రామనామం యొక్క లిఖితమైనటువంటి జపము ఇత్యాదులన్నీ కూడా లోక క్షేమానికి, లోక కళ్యాణానికి కారణం. కాబట్టి మనందరం కూడా అలాంటి రామకార్యంలో మన వంతు భాగంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందించడానికి మనంతు సహాయ సహకారాలు అందించి బాధ్యతగా అందరూ శాంతిగా ఉండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి అనేటువంటి మహామంత్రం, లోకాః సమస్తాః సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో, సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో ఈ క్షేత్రం రూపుదిద్దుకుంటూ ఉంది. కాబట్టి పక్కనే ఉన్నటువంటి రత్నగిరి క్షేత్రము సత్యక్షేత్రము, ఇది ధర్మక్షేత్రము. సత్య ధర్మములు తల్లిదండ్రులు లాంటి వారు. తల్లి సత్యమైతే ధర్మము తండ్రి, వీరి సంతానమే దయ, కరుణ, కృప. కాబట్టి సమాజము యందు, సమాజంలో ఉండేటువంటి జనులు యందు, దీనులు యందు దయ, కృప, జాలి కావాలి. కాబట్టి వాళ్ళని ఈ జన్మ కాదు అన్ని జన్మలు ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండేటట్టుగా
చేయాలంటే దానికి కారణం ఏమిటంటే మనందరూ సనాతన ధర్మాన్ని ఆచరించి జీవించాలి, అదే మనందరి యొక్క శాంతికి సుఖానికి మూలము అని